హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొన్ని వాటర్ వేడి చేసుకోవాలి. పిండి తీసుకొని అందులో పిండిలో కాస్త సాల్ట్ వేసి వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. చేయితోటి ముట్టకూడదు, కాలుతుంది. కొంచెం వేడి నీళ్ళు మిక్స్ చేసుకున్న తర్వాత స్లోగా పిండికి కలపాలి. తర్వాత కొంచెం చల్ల వాటర్ తీసుకుంటూ పిండికి యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా కలపాలి. వాటర్ చూసుకొని పోయండి, లేదంటే మొత్తం పేస్ట్లా అవుతుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి. పోసుకుంటూ పిండి ముద్దలా మంచిగా కలుపుకోవాలి. ఇది పిండి మంచిగా మిక్స్ చేయాలి, లేదంటే చపాతీ సరిగా రాదు. చూడండి, తర్వాత పిండి కలుపుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని దాన్ని అలా రౌండ్గా రోల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పిండిని ఇట్లా రౌండ్గా రోల్ చేసుకుంటూ దానికి కొద్దిగా పొడి పిండి యాడ్ చేసుకుంటూ అలా రౌండ్గా తిప్పుకోవాలి. తర్వాత పిండి వేసుకుంటూ మెల్లమెల్లగా తిప్పుకోవాలి. ఇది గోధుమ రొట్టెలా రాదు, స్మూత్గా ఉంటుంది. పిండి కింద యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా స్లోగా చేసుకోవాలి. అలా స్లోగా చేసుకున్న తర్వాత తీసుకొని ఒక పెంక తీసుకొని అది కొద్ది కొద్దిగా తర్వాత చేత్తో ఇట్లా వాటర్ తీసుకొని ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పైన వేసింది కిందికి రావాలి, కిందిది పైకి రావాలి. పొడి పిండి ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ పైకి రావాలి. చూడండి, పెంక మాత్రం చాలా వేడిగా ఉండాలి, లేదంటే ఇది చపాతీలా కాదు, అతుక్కుపోతుంది. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా రొట్టెకి. అది కొంచెం అలా వేడైన తర్వాత ఒక తడి క్లాత్ వాటర్లో ముంచుకొని రొట్టె పైన అలా వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి. మరీ బాగా యాడ్ చేసుకోకూడదు, లైట్గా యాడ్ చేసుకోవాలి. అలా ఒక 2 minutes తర్వాత చూడండి, తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి. చూడండి, అలా రివర్స్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, అలా చుట్టుపక్కలకు కూడా మంచిగా కాలేటట్టు మంచిగా కాల్చుకోవాలి. ఇది చపాతీ గోధుమ రొట్టెలా రాదు. చూడండి, అలా నీట్గా సైడ్స్కి ప్రెస్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో జొన్న రొట్టె. మధ్యలో మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, చివర్లకు మంచిగా కాలేలా.